తెలంగాణ సెక్రటేరియట్ గేటు మూతపడ్డది. కాంగ్రెస్ సర్కారు గేట్లకు కంచెలు అనద్దు కానీ దాన్ని రేకులు అడ్డం వేసి మెయిన్ గేట్ను మూసేసింది. ఇది మొత్తం కింద మీద అవుతారు కదా, ఆగమం అవుతారు కదా. ఆ వార్త ఏందో ఒకటి చూద్దాం. ఏం లేదు, సెక్రటేరియట్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్లో పెట్టడం బీఆర్ఎస్ నాయకుల కన్నా సోయి లేదు, నేను పెడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు కదా. సో దానికి సంబంధించి ఏదో మార్పులు చేర్పులు చేస్తున్నారట. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో ఈశాన్యం వైపు మరో కొత్త గేట్ నిర్మించే కార్యక్రమంలో భాగంగా రేకులతో మెయిన్ గేట్ క్లోజ్. ఇంకో గేట్కి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు ఆయన, నాకైతే భయం అవుతుంది. ఈ మరమ్మతులతో ఈ గేట్కి ఎన్ని కోట్లు ఖర్చు అయినాయో ఆ గేట్కి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయో. సౌత్ ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కు చురుగ్గా రోడ్డు పనులు అవుతున్నాయట. 7వ పేజీలో ఉన్నదట. ఆ వార్త మనం చూడాలన్నట. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఓకే, తెలంగాణ సచివాలయంలో పలు కీలక మార్పులు చేస్తున్నారు. దీనిలో భాగంగా మెయిన్ గేట్ను మూసేశారు. మెయిన్ గేటు ప్రస్తుతం ఉన్న గేటుకు కొద్ది దూరంలో ఈశాన్యం వైపునకు మారింది. మెయిన్ గేటు కొద్ది దూరం ఈశాన్యం వైపు మారిందట. ఈ ఈశాన్యాలు ఏందో కథకార. దీనికోసం శుక్రవారం మెయిన్ గేట్ను రేకులతో మూసేశారు. కొత్తగా ఏర్పాటు చేసే గేటు దగ్గర కూడా పనులు ఇబ్బంది రాకుండా రేకులతో క్లోజ్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్న కారణంగా ఈ మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. సెక్రటేరియట్ లోపల రోడ్డు నిర్మించడానికి పనులు చేస్తున్నారు. రోడ్డుకు అవసరమైన మేరకు భూమిని తవ్వారు. సౌత్ ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వైపుగా రోడ్డు నిర్మిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటులో భాగంగా 27 అడుగుల వెడల్పుతో ఈ రహదారిని నిర్మిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే గేట్ నుంచే సీఎం రేవంత్ రానున్నట్లు సమాచారం. ఈ పనులన్నింటికీ చూసిరా 3.20 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. 3 కోట్ల. దీనికోసం టెండర్లను పిలిచారు. పనులు చురుగ్గా సాగుతున్నాయి. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉన్నందున అప్పట్లోగా పనులు పూర్తి చేసే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డిసెంబర్ 9 అట అవుతుంది. ఆ వర్క్ మరి అయితే అయిపోతుంది ఎంతసేపు ప్రభుత్వం అనుకుంటే కానీ. సో మొత్తానికైతే సెక్రటేరియట్లో మీరు మొన్నటిదాకా గేట్ మూసేసి వేరే గేట్ పెడుతురు అనేది ఒకటి వార్త. ఇక బాబు దగ్గరికి వద్దాం. మళ్ళీ ఫస్ట్ పేజ్ పోయి రావాలి, మనకు అర్థం కాదు కదా హైలైట్స్ ఏం రాసిరా. బాబు గురించి చెప్పుకోకపోతే మనకేం నడుస్తుంది.